7 మాటల నుంచి నాకు వచ్చిన మాట రెండవ మాట. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి ప్రత్యేక వందనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం చూసుకుందాం. మాథ్యూ చాప్టర్ 27 verse 38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇద్దరు దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. సో అసలు సిలువ ఎందుకు వేశారు దేవుని? ఆయన ఎందుకు చనిపోయాడు? నీ నా పాపముల కోసం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఎందుకు ఆయన ఎన్ని దెబ్బలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎందుకు భరించాడు? ఇవన్నీ మన పాపముల కోసం, ఆయన పాపం నుంచి రక్షించడం కోసం ఆయన కల్వరి సిలువలో మరణించినట్టు మనం చూసుకుంటున్నాం. యేసయ్య గొల్గతా పర్వతము మనకి బైబిల్లో మెన్షన్ చేయలేదు, బట్ హిస్టరీలో అయితే ఒక నేమ్ డిస్మస్ అండ్ ఇంకొక నేమ్ గెస్టోస్ అని మెన్షన్ చేశారు. సో వాళ్ళు చేసిన పాపం అంటే ఆ దొంగలు బందిపోటు దొంగలు అనమాట. సో వాళ్ళకి ఏదైనా వాళ్ళ త్రోవకి ఎవరైనా అడ్డంగా వెళ్ళినా, ఎవరైనా అడ్డుకున్నా వారిని నార్మల్గా వేరే దొంగలు అయితే కొట్టడం కానీ అట్లా చేశారు. వీళ్ళు మాత్రం చంపేయడం కానీ ఎన్నో అంటే ఎంత భయంకరమైన దొంగలని మనం ఇక్కడ చూస్తున్నాం. సో అయితే మిడిల్లో యేసయ్య సిలువ వేయబడ్డాడు. అంత ఘోరమైన పాపంలో చేసిన ఆ దొంగల ఇద్దరి మధ్యలో యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే 3 క్రాస్ ఉన్నాయి, 3 సిలువలు ఉన్నాయి. సో ఒక్కొక్క సిలువ నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం అనమాట. సో మొదటి సిలువలో ఒక వ్యక్తి ఎట్లా చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. అంటే 1 person డైడ్ ఇన్ సిన్ యాజ్ సిన్నర్. అంటే ఆయన పాపం చేశాడు, ఆయన ఆ పాపంకి పశ్చాత్తాపం నొందక అలానే పాపంలోనే చనిపోయాడు. అలా పాపంలో చనిపోయిన వాడు నిత్య నరకాగ్ని గుండంలో వేయబడతాడు. అలాగే రెండవ వ్యక్తి పాపంలో చనిపోయాడు, కానీ తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది చనిపోయాడు. 1 person డైడ్ ఇన్ సిన్ యాజ్ సెయింట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ దొంగ అతను చేసిన తప్పులు, అతను చేసిన ఇది అన్ని తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ కలిగి అతను చనిపోయాడు. 3వ వ్యక్తి యేసు ప్రభు గారు. సో యేసయ్య ఎలా చనిపోయాడు? హీ డైడ్ ఫర్ సిన్ యాజ్ సేవియర్. మనం రక్షించడం కోసం మన పాపంలని తన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. సో ఒక పర్సన్ పాపంలో చనిపోతే ఓకే, బట్ ఒక పర్సన్ ఇప్పుడు పాపంలో అట్లనే ఆయన తెలుసుకోకుండా అట్లనే చనిపోయాడు అనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్తాడు? నరకంలో వేయబడతాడు. ఇప్పుడు ఎవరు మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం రక్షణలో ఉండాలి. అంటే మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి మనం ఉంటే మనం కూడా పరలోక రాజ్యంలో చేరబడతాం. ఆ రెండో వ్యక్తి తెలుసుకున్నాడు, అంటే అతను చేసిన పాపాన్ని తెలుసుకొని ఉన్నాడు. సో ఫస్ట్ దొంగ అంటాడు, నువ్వు అంటే యేసు ప్రభుతోని నువ్వు నిజమైన దేవుడవు అయితే నువ్వు కూడా ఏమంటారు, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేరు, అలా చేస్తున్నారు. సో కానీ ఆ రెండో దొంగ మాత్రం మనకి కొన్ని స్పెషల్ లెసన్స్ని ఆ రెండో దొంగ మనకి నేర్పిస్తున్నాడు. ఫస్ట్ దొంగతో అంటాడు, మనం చేసిన అంటే ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలు కలిసి పాపం చేశారు, అంటే ఎన్నో దొంగతనాలు ఎన్నో ఇవి చేశారు. సో వాళ్ళిద్దరిలో రెండో దొంగ అంటాడు, మనం పాపం చేసాం, మనం అన్ని చేసాం, మనకి శిక్ష న్యాయమే, కానీ ఏ పాపం లేని పరిశుద్ధుడు ఆయన ఎలా అట్లా శిక్ష వేయబడతారో అట్లా అనుకుంటారు. సో ఆ సెకండ్ దొంగ నుంచి మనం 5 points మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెకండ్ దొంగ దేవుణ్ణి అంగీకరిస్తాడు, అంటే హీ రికగ్నైజ్ జీసస్ యాజ్ సేవియర్. దేవుణ్ణి గుర్తిస్తాడు అనమాట, అంటే యేసు ప్రభువు నిజమైన రక్షకుడు అని ఆ ఫస్ట్ దొంగ గుర్తిస్తాడు. సో ఒక మామూలు అంటే ఆ ఫస్ట్ దొంగ ఏమనుకున్నాడు, ఒక మామూలు మనిషిగానే యేసయ్యని చూస్తాడు. అరే దేవుడు కాదు, దేవుడు అయితే ఈ పాటికి దిగా వెళ్ళిపోతుండే కదా, అది ఇది అని. సో అట్లా కాదు. సో మనం
సో లోకాన్ని రక్షించడం కోసం, మన పాపముల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య. సో అలా దొంగ యేసుని గుర్తించాడు కాబట్టి ఆ లాస్ట్ మినిట్లో యేసు ప్రభు ద్వారా దీవెన పొందాడు. ఆ లాస్ట్ మినిట్లో ఆయన చేంజ్ అయ్యాడు. ఆ ఫస్ట్ దొంగ చేంజ్ అవ్వలేదు. సో అలాంటి అద్భుతాన్ని మనం పొందాలి అంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాలి. మనం గుర్తించినప్పుడే మనం కూడా పరలోక రాజ్యంలో చేరబడతాము. అలాగే రెండో పాయింట్ చూసుకుంటే దేవునికి భయపడాను. లూకాసు సువార్త 23వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నాం. లూక్ చాప్టర్ 23 వర్స్ 40. అయితే రెండవ వాణ్ణి గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే ఆ రెండవ దొంగ వాడిని గద్దించాడు. ఏమని? నువ్వు ఇంకా దేవునికి భయపడవా అని. అంటే ఇక్కడ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు ఆ ఇద్దరు దొంగలు కలిసి చేసినా కూడా ఒక దొంగ దేవునికి భయపడ్డాడు. ఇక్కడ చూస్తున్నాం మనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని ఒక క్వశ్చన్ మార్క్ అడిగాడు. అంటే అడుగుతున్నాడు, నువ్వు ఇంకా దేవునికి భయపడవా అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆ దొంగ దేవునికి భయపడ్డాడు. సో అందరికీ భక్తి ఉంది కానీ భయము లేదు. భక్తి ఉంది, అందరం వస్తున్నాం, సండే చర్చ్కి వస్తున్నాం, అన్ని చేస్తున్నాం. నార్మల్ వేరే రిలీజియన్స్ లో అయినా కూడా అన్ని చేస్తున్నారు, అన్ని అవుతున్నాయి. సో భక్తి ఉంది కానీ మనకి భయం లేదు. అదే ఒకవేళ మనం భయంతో కలిగి ఉంటే మనం ఎలాంటి తప్పులు, ఎలాంటి ఇవి చేయకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు లోకంలో చూస్తే ఎన్నో అవుతున్నాయి. సో ఆ దేవుని యందు ఒకవేళ భయం కలిగి మనం ఉంటే అలాంటివి అవ్వకపోతుండే కదా. సో మనం దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సో సెకండ్ మాట ద్వారా మనం ఇది తెలుసుకున్నాం. అలాగే మూడవ మాట ద్వారా యేసు వైపు చూచాడు. అంటే ఆ దొంగ యేసు వైపు చూశాడు. లుకింగ్ ఆన్ టు జీసస్. దేవుని వైపు చూడడం అంటే ఆయన వెలుగులో మనం నడవడం. అంటే మనకు ఏ అవసరం వచ్చినా, ఏది వచ్చినా మనం దేవుని వదలకూడదు. ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ ఏ ప్రాబ్లంలు ఉన్నా కానీ యేసు వైపు చూడాలి. మాదిరి కలిగి మనం జీవించాలి. దేవుని పోలి మనం నడుచుకోవాలి. యెషయా 45వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. ఐజయా చాప్టర్ 45 వర్స్ 22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా వైపు చూచి రక్షణ పొందుడి. మన పాపములను క్షమించే దేవుడు ఒక్కడే. ఎవరు అంటే క్షమించరు అలాంటిది. సో యేసు రక్తము ద్వారానే మనకి పాపము నుండి విడుదల దొరుకుతుంది. ఏది చేసినా, లోకానుసారంగా ఎలా నడిచినా కూడా మనం యేసు రక్తం ద్వారా, మనం ఒకవేళ క్షమాపణ కావాలి అంటే యేసు రక్తం ద్వారా మనం కడగబడతాం. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ చాప్టర్ 12 వర్స్ 2. మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు వైపు చూసినప్పుడు మనం పాపములను విడిచిపెట్టగలుగుతాం. సో యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీవు పాపంను విడిచిపెట్టబడతావు. సో మనం ఎప్పుడైతే యేసయ్య వైపు మనం చూస్తూ ఈ లోకానుసారంగా మనం నడవకుండా మనం దేవుని వైపు చూస్తూ ఉంటే మనం ఈ లోక పాపం నుంచి బయటపడతాం. అలాగే 4వది చూసుకుంటే లూక్ చాప్టర్ 23 వర్స్ 42. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. సో ఇక్కడ దొంగ ఏం చెప్తున్నాడు? యేసయ్యకి చెప్తున్నాడు, అంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. సో పరలోక రాజ్యం ఉందని అప్పుడు ఆ దొంగ గుర్తించాడు. అంటే
ఈయన నిజమైన దేవుడు, సో ఆయనకి పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, సో అందులో నన్ను గుర్తించుకొని ఆ దొంగ ఆలోచించి యేసయ్యతో చెప్తున్నాడు. ఆయన పశ్చాత్తాపంతో నిండబడి చెప్తున్నాడు ఆ మాట. అలాగే 5వ చూసుకుంటే లూక్ చాప్టర్ 23 వర్స్ 43, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరదైసులో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఆయన జస్ట్ ఒక విజ్ఞాపన అట్లా చేయగానే యేసయ్య నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆ మాట సెలవిచ్చాడు. అంటే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అంటే ఆయన ఒక విజ్ఞాపన, మనం కూడా అలాంటి విజ్ఞాపన కలిగి ఉండాలి. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తుంది, సో మనం కూడా అలాంటి ప్రార్థన అలాంటి విజ్ఞాపన కలిగి ఉండాలి. ఈ 5 పాయింట్స్, ఈ 5 క్వాలిటీస్ మనలో ఉంటే మనం కూడా ఆ రెండో దొంగలాగా ఇప్పుడు యేసయ్యతో పరలోక రాజ్యంలో మనం కూడా ఉంటాము. సో ఈ 5 క్వాలిటీస్ ఏంటంటే, ముందుగా యేసయ్యని మనం గుర్తించాలి, భయభక్తులతో నడుచుకోవాలి, ఆయన వైపు చూడాలి, పశ్చాత్తాపము మార్పు చెందాలి, విజ్ఞాపనతో మనం ప్రార్థించాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే మనం కూడా ఆ రెండో దొంగలాగా మనం కూడా యేసయ్యతో పరదేశంలో ఉంటాము. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి అలాగే సంఘానికి వందనాలు.